ఆయన రేపు 2 సినిమాలు 10 సినిమాలు రాబోతున్నాయి. ఏ సినిమా చూడబోతున్నారు? ఏ సినిమా బాగుండదు అనుకుంటున్నారు? ఏ సినిమా చూస్తాము? ఏ సినిమా బ్యానర్ ఉంది వెనకాల? నాగార్జున గారి కూలీ ఉంది. ఆ సినిమానే చూస్తాం డెఫినెట్ గా. సో అది ఆ సినిమానే చూస్తాం డెఫినెట్ గా. అంటే కూలీని వెనక్కి ప్రమోషన్స్ లో నెట్టేసిన వార్ 2 అన్నట్టుగా చెప్తున్నారు. అలా ఏం లేదు, వాళ్ళు ప్రమోషన్ చేశారు, వీళ్ళు ప్రమోషన్ చేశారు, అలా ఏం లేదు. 2 సినిమాలు ప్రమోషన్ చేసుకున్నారు. ఎలా ఉండిపోతున్నారు నాగార్జున గారి? ఫస్ట్ టైం విలన్ గా చేయబోతున్నారు. ఎలా ఉండిపోతున్నారు? జాతర, మాస్ జాతర, మామూలు జాతర కాదు. సైమన్ నాగార్జున గారి రోలు, ఆయన పాత్ర నేమ్ వచ్చేసి ఈ సినిమాలో సైమన్. తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా మొత్తం కాదు, ప్రపంచం మొత్తం సైమన్ రోల్ కోసం ఎదురు చూస్తుంది. సైమన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుంది. సైమన్ ఎలా ఈ సినిమాలో చేశాడు ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. జాతర, మాస్ జాతర, సైమన్ జాతర. అంటే ఫస్ట్ టైం వస్తుంది కదా ఫ్యాన్స్, మీరు ఎలా అనుకుంటున్నారు? మేము మాత్రం అంతకు మించి ఎక్స్పెక్టేషన్ తో, భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాము. సో చెప్పలేం, మాటలో చెప్పలేం. ఓన్లీ ఫ్యూ అవర్స్, ఇంకా ఒక 10 అవర్స్, ఒక 12 అవర్స్, ఇంకా అంతే, ఫ్యూ అవర్స్ అంతే. నాగార్జున ఇప్పుడు హీరోగా రజనీకాంత్ గారు చేయబోతున్నారు. ఏమన్నా డామినేషన్ ఉండబోతుందంటారా? 100% సైమందే అవుతుంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మొత్తం సైమందే అవుతుంది ఇది. సో అప్పటి వరకు సైలెంట్ గా ఉంటాం అంతే, అలా ఏం లేదు. ఎన్ని కోట్ల వరకు రావచ్చు అనుకుంటున్నారు? అది డే 1 భారీ ఎక్స్పెక్టేషన్ తోనే ఉంది. యాక్చువల్ గా నంబర్ అనేది ఇప్పుడు ముందే చెప్పుకోలే గానీ, వచ్చిన తర్వాత నంబరు డైరెక్ట్ చూపిస్తాం సైమన్ ఫ్యాన్స్ అంతే. తెలుగు రాష్ట్రాల్లో అలా ఏం లేదు, ఏకపోవడమే మంచిది. యాక్చువల్ గా ఏకపోవడమే మంచిది. అది అనవసరంగా మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడము, సంథింగ్ ఏదైనా లీక్ అయిపోవడం, ఇలా ఆ సస్పెన్స్ పోతుంది. ఎందుకంటే అది మార్నింగ్ వెంటనే టక షోస్ పడతాయి. ఇప్పుడు ప్రీమియర్ షో వేయడం వల్ల ఏమవుతుంది, మిగతా నైట్ అంతా టైం ఉంటుంది. నైట్ లోపలే లీక్ అయిపోవడాలు, వీడియోలు ఇదైపోవడాలు, కానీ సస్పెన్స్లు చాలా ఉన్నాయి. సస్పెన్స్లు కూలీ మూవీలో చాలా సస్పెన్స్లు ఉన్నాయి. ఆ సస్పెన్స్ అనేది పోతుంది. సో బెటర్ మార్నింగ్ షో పడడం వల్లనే మేము హ్యాపీ. యాజ్ ఏ నాగార్జున గారి ఫ్యాన్స్ గా మేము హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మా ఫోకస్ అంతా సైమన్ మీదనే ఉందబ్బా. కూలీ 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 సైమన్ రాసుకోండి ఒకసారి. వెనకాల బ్యానర్లు చూసుకోండి. కట్అవుట్ కూడా వస్తుంది, సాయంత్రం కట్అవుట్ కూడా వస్తుంది థియేటర్ దగ్గరికి. సైమన్ జాతర, మాస్ జాతర, సైమన్ జాతర. వార్ 2 సినిమా ఎలా ఉండబోతుంది? వార్ 2 మరి రేపే రిలీజ్ కాబట్టి ఆ సినిమా కూడా చూసే అవకాశం ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా ఫస్ట్ ప్రియారిటీ అయితే మేము నాగార్జున గారి అభిమానులుగా మన సైమన్ ఒకసారి బ్యానర్ చూసుకో పైన. సో సైమన్, సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పటి నుంచో మాకు అందరికి. మేము ఎప్పుడు మా సైమన్ ని ఇలా చూస్తాము ఈ సినిమాలో ఎప్పుడెప్పుడు అని మేము ఈగర్లీ వెయిటింగ్. దాని తర్వాత డెఫినెట్ గా మా సపోర్టు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకు కూడా ఉంటది. ఎందుకంటే బాబాయ్ అని, ఆయన ఎన్టీఆర్ గారు బాబాయ్ అని ప్రేమతో నాగార్జున గారిని పిలవడం, ఈయన అబ్బాయి అని ప్రేమగా పిలవడం. సో ఆ బాబాయ్ అబ్బాయి బాండింగ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మేమైతే 110% పాజిటివ్ గానే ఉంటాము. సో మా సినిమా హిట్ అవ్వాలి, మా సినిమా ఆడాలి, వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి, వాళ్ళ సినిమా ఆడాలని కూడా కోరుకుంటున్నాము. సో కూలీ సినిమాలో మా బాస్ పవర్ఫుల్ రోల్ సైమన్. ఇది బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకొక 10 తరాలు మాట్లాడుకునేలా ఉండాలి. మొన్న చెప్పారు మా బాస్ నాగార్జున గారు చెప్పారు, రజనీకాంత్ గారి సినిమా భాష ఉంది కదా, అప్పుడు ఒక సెన్సేషనల్ అది సినిమా. 100 భాషలు ఒక కూలీతో సమానం అని చెప్పారు. సో అదేవిధంగా మేము మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఈ సినిమా మీద, మా బాస్ పాత్ర మీద, నాగార్జున గారి పాత్ర మీద. అదేవిధంగా మీరు వార్ 2 అడిగారు కదా ఇందాక. సో వార్ 2 కూడా డెఫినెట్ గా అటు హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, సో వాళ్ళ కాంబినేషన్ కూడా ఒక రేంజ్ లో ఉండొచ్చు, పెద్ద వారే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేబీ మోస్ట్లీ అయితే మా హీరో గురించి ఎక్కువ మాట్లాడతాం, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా. ఎందుకంటే 2 సినిమాలు ఒకేసారి వస్తున్నాయని అడిగారు కదా మీరు. సో 2 సినిమాలు హిట్ అవ్వాలి, 2 సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.